ఓకే, విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేశారు 50 సినిమాలు. అండ్ వాళ్ళ అబ్బాయి నరేష్ పెద్ద హీరో అయ్యాడు. అండ్ కలిదిండి జయ అని మా తోటి జర్నలిస్టు ఆవిడ కూడా డైరెక్టర్ అయ్యి 3-4 సినిమాలు చేశారు. కానీ ఈ కైండ్ ఆఫ్ అప్రోచ్ టువర్డ్స్ సినిమా, మీరే డైరెక్టర్గా రావడం, కొడుకుని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం అన్నది దిస్ ఈజ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ సినిమా హిస్టరీ. యా, దట్స్ వాట్ మేము అదే అనుకుంటున్నాం. వరల్డ్ సినిమా హిస్టరీలో కూడా ఇదే మొదటిసారేమో, టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. రైట్, చూసాం మామూలుగా ఎక్కడైనా అసలు ఏమైనా ఉంటుందో, ఎవరైనా ఇద్దరు కలిపి లాంచ్ అవ్వడము, అండ్ హస్బెండ్ ప్రొడ్యూసర్గా ముగ్గురు చూసాం, కానీ మాకు కూడా ఎక్కడ ఏమీ కనిపించలేదు. ఐ హోప్ దిస్ ఇస్ ది ఫస్ట్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మీ పేరు రాయాలి. థ్యాంక్ యూ, ఐ హోప్ సో. అంటే ఇట్స్ అ మూమెంట్ అండి, ఇట్స్ అ మూమెంట్ టు చెరిష్ రియల్లీ. అంటే మీరు అసలు అమెరికాలో ఉండి ఈ సినిమా పట్ల ప్యాషన్ అన్నది అసలు ఎలా వచ్చింది మీకు? ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి మీరు ఏదో ఒక స్టార్టప్ కంపెనీలు పెడతారు, లేకపోతే ఆ ఏరియాలో మీరు ఎక్స్టెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. కానీ సో మెయిన్ అయితే చిన్నప్పటి నుంచి స్టోరీస్ ఏదైనా చెప్పాలి అంటే, నాకు ఒక మీడియాలో ఏదో ఒకటి ఉండాలి అనేది చిన్నప్పటి నుంచి ఉంది. మా ఫాదర్ ఏంటంటే ఆర్ట్ సైడ్ కానీ కల్చరల్ సైడ్ కానీ ఎప్పుడూ నన్ను యాక్టివ్గా ఉంచుతూ ఉండేవారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ యూనో వి డోంట్ ఈవెన్, అంటే మనకి ఇక్కడ థింగ్స్ విల్ చేంజ్. అండ్ అఫ్ కోర్స్ నిజంగానే పర్సీవ్ ఆ పాయింట్లో నిజంగానే ఎప్పుడూ చేయలేదు. చేసుంటే మా హస్బెండ్ ఎలాగా ఉండేదో తెలీదు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు డిస్ట్రిబ్యూషన్లో కూడా మ్యారేజ్ అయిన ఉండేవారు అనమాట అప్పుడు. అంటే తను డైరెక్ట్గా కాకపోయినా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్ వాళ్ళు గ్రూప్ అనమాట. సో అలా కూడా నాకు ఇంట్రెస్ట్ అంటే ఇంటర్నల్గా ఉండేది సరే. బట్ ఐ నెవర్ థాట్ ఆఫ్ పర్సూయింగ్ ఆర్ ఎనీథింగ్. ఇంకా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయడం కానీ, తర్వాత ఐటీలో జాబ్, .net నాదంతా కూడా డెవలప్మెంట్ సైడ్. ఇంకా యుఎస్ వెళ్ళి ఇక్కడ మాస్టర్స్ చేశాను, తర్వాత యుఎస్ వెళ్ళి కూడా మాస్టర్స్ చేశాను. అయిన తర్వాత మా అబ్బాయిని యుఎస్ తీసుకుని వెళ్ళాం. అంటే ఇప్పుడు నేను యుఎస్ వెళ్ళడం నేను ఒక్కదాన్నే. తర్వాత మా హస్బెండ్ ఏంటంటే 2-4 ట్రావెల్, తన బిజినెస్ అంతా ఇక్కడే అనమాట. సో మా అబ్బాయిని అక్కడ చదివిస్తున్నప్పుడు మా అబ్బాయికి ఏంటంటే వాడికి టాలెంట్ ఎలా అంటే, ఇప్పుడు వాడు చిన్నప్పటి నుంచి ఆర్ట్ వైపు ఎలాగా, ఒక సంగీతం ఫర్ ఎగ్జాంపుల్, సంగీతం ఇంకా నేర్చుకోకుండానే నేను ఒక పాట పాడినప్పుడు చిన్న కరెక్షన్స్ చేసేవాడు అనమాట. వాడికి నేను నేర్పిస్తున్నప్పుడు, ఒక పాట ఏదైనా నేర్పించినప్పుడు చిన్న గమకాల దగ్గర. సో ఐ థాట్ ఓకే హీ హ్యాస్ సమ్ టాలెంట్ అని చెప్పి హేమచంద్ర గారు వాళ్ళ మదర్ దగ్గర, శశికళ వేదాల గారి దగ్గర అబ్బాయిని జాయిన్ చేశాను. ఫస్ట్ ఆన్లైన్ అనమాట, వెళ్ళిన కొత్తలోనే నేర్చుకున్నాడు కర్ణాటక సంగీతం. తర్వాత అక్కడే నేను వర్జీనియాలో ఉంటాను, అక్కడే నోట్స్ అండ్ బీట్స్ అని చెప్పి అక్కడ సంగీతం నేర్చుకున్నాడు. అయితే ఈ ప్రాసెస్లో వాడికి ఏంటంటే, అక్కడ డిఫరెంట్ అసోసియేషన్స్లో పాడడము, హీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అ సింగర్ బిసైడ్స్ హిస్ ఎడ్యుకేషన్. హిజ్ ఏ వెల్ నోట్, అంటే మంచిగా పాడతాడు సింగింగ్ దాంట్లో. వాడికి చిన్నప్పటి నుంచి ఒక కోరిక, ఏదైనా నేను హీరో అవ్వాలి ఆర్ యాక్టింగ్ చేయాలి అనే కోరిక ఉంది. అదొక్కటి మేము మిస్ అయ్యాం. కానీ బట్ ఈవెన్చువల్లీ ఐ కేమ్ టు నో దట్ హీఈస్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ అనమాట. ఎప్పుడు స్టోరీస్ చెప్తూ ఉండేవాడు, నేను కూడా వాడితో పాటు ట్రావెల్ అవుతూ ఉండేదాన్ని అనమాట. ఓకే స్టోరీస్ అంటే ఇలాగని. సో వాడు వెళ్ళినప్పుడల్లా నేను సాంగ్స్ షూట్ చేయడము, వాడికి మా అబ్బాయికి ఏదైనా ఓకే ఒక కవర్ సాంగ్ చేయాలమ్మా, ఇట్లా చేయాలి అంటే ఓకే ఏం చేయాలి అని అప్పుడే నికాన్ కెమెరా కొనుక్కుని అట్లా ఇలా ఏంటంటే ఒక స్టాండ్ కొనుక్కుని ఇట్లా స్టాటిక్ షాట్స్ అనమాట. సో అలా సాంగ్స్ తీయడం, నేను తీయడము, మా అబ్బాయి దాన్ని ఎడిట్ చేయడము. సో ఇలా స్టార్ట్ అయింది. ఈవెన్చువల్లీ సాంగ్స్ అయింది, దాన్ని మళ్ళీ ఎడిటింగ్ నెక్స్ట్ లెవెల్. మా అబ్బాయి లిరిక్స్ రాస్తాడు పాటలకి. సో ఇట్స్ అనదర్ టాలెంట్. ఎడిటింగ్ చేస్తాడు, ఇట్స్ అనదర్ టాలెంట్ అనమాట. కోవిడ్ టైంలో ఈసారమ్మా మనం ఏదైనా చెయ్యాలమ్మా అంటే సరే అని ఒక స్టోరీ పట్టుకుని వచ్చాడు. దానికి మాయా. అప్పుడు ఏంటంటే నేను డైరెక్షన్ చేద్దామని చెప్పి అనుకున్నాను. ఫస్ట్ అయితే మా అబ్బాయి వాళ్ళు వీళ్ళందరూ, బికాజ్ నో బడీ ఎక్స్పెక్టెడ్ నాకు ఆ ఇంట్రెస్ట్ ఉందని కానీ, లేకపోతే నేను అందులో ఉంటానని కానీ
ఎక్స్పెక్ట్ చేయరు కదా, ఆబ్వియస్లీ రొటీన్ లైఫ్లో వెళ్తాము. అంటే నార్మల్గా యుఎస్లో ఉన్న వాళ్ళలో ఇప్పుడు చాలా మంది దే ఆర్ కమింగ్ టు ఇండియా. ఇప్పుడు మన శాఖర్ కమ్ములు కానీ మెన్, ఇట్స్ ఏ కామన్ థింగ్ ఈ మధ్య రోజుల్లో. రైట్, చాలా మంది అమెరికన్ వస్తున్నారు. డైరెక్షన్ లేకపోతే ప్రొడక్షన్, యాక్టింగ్. ఇప్పుడు వెన్నెల కిషోర్, అలాగే వెన్నెల కిషోర్ గారు, రవివర్మ గారు. కానీ బట్ యు ఆర్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. డైరెక్టర్ గా కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఇది దీనిలో మీరు మీకు లేదా ఇనిషియల్ డేస్ లో వెన్ యూ థాట్ ఆఫ్ దిస్, వెన్ యూ కాంటెంప్లేటెడ్ ఇంట్రడ్యూసింగ్ యువర్ సన్ యాజ్ ఎ హీరో, వాట్ ఆర్ యువర్ ఛాలెంజెస్ అండి? Oh, there are a lot of challenges. So, అది ఇందాక కంప్లీట్ దెన్ ఐ ఎంటర్డ్ ఇన్ టు డైరెక్షన్. సో అక్కడ కోర్స్ కూడా చేశాను యూఎస్లో, ఒక మంచి సర్టిఫికేషన్ తెచ్చుకున్నాను డైరెక్షన్. బట్ ఇట్ వాజ్ యూస్ఫుల్ ఫర్ టెక్నికల్ ఓన్లీ. నాకు ఓన్లీ ఏంటంటే అప్పుడు అర్థమైంది, ఓకే ఐ మీన్ నా మైండ్లో ఉండే రన్ అవుతుంది షార్ట్స్ ఇవన్నీ కూడా అని చెప్పి అప్పుడు మా అబ్బాయిని ఇంకా ఇంట్రడ్యూస్ చేద్దాం అన్నప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వీ అండర్వెంట్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫుల్ టైం వర్కింగ్, అక్కడ జాబ్ లేనిదే అసలు అవ్వదు, ఇక్కడ అవ్వదు. ఇంకా సో స్టోరీస్, వీఆర్ లుకింగ్ స్టోరీస్ అనమాట. మా హస్బెండ్ ఏంటంటే హీఈస్ ఆల్సో వెరీ మచ్ ప్యాషనేట్, బట్ హీ నెవర్ థాట్ ఓకే మనం ఒక సినిమా తీస్తాము అని తను ఎప్పుడు అనుకోలేదు. బికాస్ ఓకే వాడికి ఇంట్రెస్ట్ అంటే జనరల్గా ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ లైన్లోనే వెళ్తాము, అక్కడ కంప్లీట్ చేస్తాడు, అక్కడక్కడ ఏదైనా చేస్తాడు అనే దాంట్లో అనుకున్నారనమాట. కానీ వెన్ వీ ఇన్ఫార్మ్ ఓకే లేదు ఒక మూవీ చేయాలి అన్నప్పుడు ఇట్ వాజ్ ఇంట్లో ఫ్యామిలీ చాలా హ్యూజ్ డిస్కషన్. మా పేరెంట్స్ అయితే ఏంటి, మా బ్రదర్, వీళ్ళందరూ కూడా ఇట్స్ నాట్ బికాస్ ఇట్స్ నాట్ ఈజీ ఫర్ మీ యాజ్ అ లేడీ. ఓకే లెట్ హిమ్ పర్స్యూ, బట్ అట్ ది సేమ్ టైం నువ్వు ఇద్దరు ఎలా చేస్తారు ఇదంతాను, అక్కడ ఉండి యూఎస్లో ఎలా ఉండి అని. బట్ యా దెర్ వర్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ వి అండర్వెంట్ ఇన్ దిస్ ప్రాసెస్. కానీ ఒక కొడుక్కి ఎలా అయినా కూడా వాడి కోరిక తీర్చాలి అనే పాయింట్ పట్టుదలగా, ఈరోజు మదర్స్ డే కాబట్టి వాడు నాకు ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఎమోషనల్ ఏంటంటే లైఫ్ ఒక్క అబ్బాయి ఏదో ఒకటి చెయ్యాలి. ఓకే ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాడు, మంచిగా చదువుతున్నాడు, బాగా పాడుతున్నాడు అని నేను టాలెంట్ ఉన్నప్పుడు అది మా అబ్బాయి అయినా అవ్వచ్చు ఎవరైనా, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ది డే టాలెంట్స్ని ఇంట్రడ్యూస్ చేయడమే కదా. సో ఎలా అయినా చేయాలి, వాడికి ఒక మాట ఇచ్చాను చేస్తాను అని చెప్పేసి ఎలా అయినా చేయాలి అని దట్స్ వెన్ వి ఎంటర్డ్ ఇంటూ దిస్ ఫిల్మ్ అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.